ప్రజలకి ఈ వైద్యం అందించాలనేటువంటి ఆలోచనతో ఎక్కడా కూడా ఒక మనిషి కూడా ఈ ఆర్థిక స్థితిగతులు లేక కారణం చేత నేను ఏ ఒక్కరు కూడా మరణించకూడదని ఒకే ఒక సదుద్దేశంతో ఆ రోజు మరి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని రూపొందించిన మహా నాయకుడు, ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోయినటువంటి నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ ఉయ్యూరు పట్టణ చరిత్రలో పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాల్సిన తరుణంలో 30 బెడెడ్ హాస్పిటల్ కి రూపొందించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని నేను సగౌరవంగా కాళ్ళు ఎగరేసి చెప్పుకునేటువంటి పరిస్థితి తీసుకురావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏదో చెప్తా ఉంటారు మేం చేశామని. అక్కడికి వెళ్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాలంలో కట్టినటువంటి అప్గ్రేడ్ చేసినటువంటి హాస్పిటల్ కనపడతా ఉన్నది. ఆయన హాస్పిటల్ నిర్మించిన హాస్పిటల్లో మనం ఆయన జ్ఞాపకార్థం ఒక చిన్న విగ్రహం పెట్టుకుంటే దాన్ని క్రూర మృగాల్లాగా విధ్వంసం చేసినటువంటి దాష్టికులు ఎవరు ఉన్నారంటే ఇవాళ పరిపాలన చేసేటువంటి శాసనసభ్యుడు, ఆయనకు అనుగుణంగా నడిచేటువంటి ఆయన అనుచరగణం. మీరు కేవలం రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు మాత్రమే ధ్వంసం చేయగలరేమో కానీ రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, రైతులకు ఉచిత కరెంట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏ రోజుకి కూడా మీరు రాజశేఖర రెడ్డి గారి ముద్రని పేదవాడి గుండెల్లో నుంచి ఎప్పటికీ చెరపలేరని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మీకు చేతైందల్లా విధ్వంసం, మీకు చేతైందల్లా బోకరించడం. మీరు ఎవరన్నా ప్రశ్నిస్తే మీరు బూతులు తిడతారు. అంతకు మించి మీకేం చేద్దామని నేను ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నా. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాం. ఇలా జరగట్లేదు. ఉదాహరణకి ఈనాడు మనం సుమారు ఈ కలమూరు నియోజకవర్గంలో 50,000 ఎకరాల పైసలకు వ్యవసాయ విస్తరణ కొనసాగుతూ ఉంది. దాంట్లో సుమారు 35,000 ఎకరాలు ఈ 3 మండలాల్లో కలిపితే మనకి వరి సాగు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ కాలంలోనే సుమారు వరి నాట్లేసి 1 నెల కావస్తా ఉన్నా కూడా ఇవాళ కూడా ఎరువులు కావచ్చు, కాంప్లెక్స్ అవ్వచ్చు దొరకనటువంటి పరిస్థితి ఉందంటే అది మీ దౌర్భాగ్యం. దాని మీద దృష్టి పెట్టండి. దాని మీద ఏం చేస్తే ఈ ప్రజలు మన్నన పొందాలని ఆలోచన చెప్తే మోసం చేయడానికే పుట్టి మోసం చేయడానికే మీరు తలంచుకుని మళ్ళా ఇంకా సిగ్గు సెరవ లేకుండా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, 53,50,000 మంది రైతులకి మీరు రైతు భరోసా ఇచ్చినటువంటి గనుడు ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి మీరు ఇవాళ 7 లక్షల మంది రైతుల్ని ఎందుకు తగ్గించారు అని అడుగుతా ఉన్నాం. అంటే రైతులు వ్యవసాయం చేయడం మానేరా, లేకపోతే మీరు రైతుల్ని మోసం చేశారా అనేది మీరు స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి. మీరు వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి గనులు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 పూర్వం మీరేం చెప్పారు? ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో మేనిఫెస్టోలో పెడితే తీగల మీద కరెంటు బట్టలారేసుకోవాలని చెప్పి ఎగతాళి చేసినటువంటి గొప్ప గనుడు నువ్వు చంద్రబాబు నాయుడు అని మర్చిపోమాక. మరి 2004వ సంవత్సరం వచ్చి రాగానే మరి ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి గనుడు ఈ రైతులను ఆదుకున్నటువంటి ఆపత్ బాంధవుడు ఎవరు ఉన్నాడంటే అది ఓన్లీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు కడుపులో పుట్టినటువంటి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో అడుగు ముద్దులకేసి నేను పెట్టుబడి సాయం అందిస్తానని చెప్పి రైతులకి 13,500 ఇస్తే ఆనాడు నువ్వేం పలికావు? నక్క చిక్కుమాడు గుంట నక్కలాగా నువ్వేం మాట్లాడావు ఆ రోజున? కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తా ఉంది, వీళ్ళు ఇచ్చేది కేవలం 7,500 మాత్రమే. దీనికే పెద్ద ఓదార్పుడు వీళ్ళే పెద్ద చేసేసినట్టు ఈ కీర్తిని పొందుతా ఉన్నారని చెప్పి హేళన చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఇవాళ నేను రాగానే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు కాకుండా నేను మరో 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అని పేరు మార్చుకుని నేను ఇస్తానని చెప్పినటువంటి గనుడు నువ్వేమి ఇచ్చావని అడుగుతా ఉన్నా. సంవత్సరం కాలం అయింది, ₹1 చెల్లించావా ఈ రైతులుగా అడుగుతా ఉన్నా. ఈ శాసనసభ్యుని అడుగుతా ఉన్నా, మీరు ఇచ్చారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక్క రైతుకు కూడా ₹1 చెల్లించినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ నియోజకవర్గ రైతాంగం అంతా అల్లాడుతుంటే ఇంకా సిగ్గు సెరవ లేకుండా సుపరిపాలనలో తొలియడం అని చెప్పి డబ్బులు కొట్టుకుంటూ మీరు ఈ రాష్ట్ర రైతాంగానికి ఏదో ఉత్తరించినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మన దౌర్భాగ్యం. ఎందుకంటే అనే వ్యూహాలు రచించుకుంటూ ముందు కొనసాగుతూ ఈ పార్టీని నడుపుతానికి సహకరించినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.
సోదరులారా, మనం ఓటమి చెంది సుమారు ఒక నెల కాకముందులే రోడ్డు మీద వినుకొండ ఘటన జరగడం జరిగింది. మీ అందరికీ తెలుసు. మైనార్టీ సోదరుడు అయినటువంటి సోదరుని అతి పైశాచికంగా కిరాతకంగా నరికి రోడ్డు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వారిని నరికితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయింది జూన్ 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే జూలై 9వ తారీఖు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. మేమందరం కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారితో నేను కూడా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. అప్పుడు మేము గుంటూరు నుంచి వినుకొండ వెళ్తానికి పొద్దున ఉదయం 10 గంటలకు మొదలవుతే ఆ రోజు సాయంకాలం 6 గంటలకు చేరడం జరిగింది. అంటే గుంటూరు నుంచి తాడేపల్లి నుంచి కేవలం ఒక 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు ఉన్నటువంటి దూరంలో ఉన్నటువంటి వినుకొండ చేరడానికి మరి ఆనాడు సుమారు 8-9 గంటలు పట్టినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి ఆ రోజు ప్రజానీకం, అశేష ప్రజానీకం, మనమేమి ఎవరిని తరలించింది లేదు, మనం ఎవరిని కోరుకుంది లేదు, ఎవరిని రమ్మంది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి అభిమానం, పిచ్చి ప్రేమ అది ఏ నాయకుడికి ఎప్పటికీ రాదు. అది ఎన్ని తలగిందులుగా ఎన్ని తపస్సులు చేసి ఎన్ని వరాలు చేసినా కూడా లభించినటువంటి ఈ రాష్ట్ర రాజకీయాలు బతికినంతకాలం ఉన్నంతకాలం కూడా ఒకే ఒక పొలిటికల్ సూపర్ స్టార్ అంటూ ఉన్నాడు అంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, మరి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి, పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేయాలి, మనం నమ్ముకున్నటువంటి కుటుంబాలందరినీ ఆదుకోవాలని ఆయన కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని బయటకు వచ్చి పార్టీని వ్యవస్థాపకుల చేయడం జరిగింది. మరి వ్యవస్థ మొదలెట్టిన రోజు నుంచి, పార్టీ మొదలెట్టిన రోజు నుంచి 24 గంటలు మనకేమీ కొత్త కాదు. ఇవాళ ఏదో పిచ్చి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఈ పిచ్చి ఎమ్మెల్యే ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో 11 ఎమ్మెల్యేలు 11 సీట్లు వచ్చినాయని. మన పార్టీ మొదలైంది ఒక సీట్తో, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో మొదలై ఈనాడు 151 సీట్లు సంపాదించుకుని రాష్ట్ర చరిత్రలోనే 40% ఓటు షేర్ తెచ్చుకున్నటువంటి ఘనమైన పార్టీ ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ సొల్లు కౌరులు చెప్పుకుంటూ వాళ్ళు ఇచ్చిన హామీలు మర్చిపోయి ప్రజల్ని మోసం చేయటమే ఎజెండాగా పెట్టుకుని నడిచినటువంటి నాయకులు వీళ్ళు. ఎందుకంటే మధ్యకి చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోకి వచ్చే టైంకే 2 లక్షల పైచీలకు కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆయన వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కఠోరంగా కరోనా సమయంలో కూడా ఆదుకుని ఎంత విపత్తుల ఆర్థిక కష్టాలు నష్టాలు వచ్చినా కూడా ఒక్క రోజు కూడా నాకు ఈ బాధ వచ్చిందని ఏ ఒక్క నాయకుడికి కానీ ఏ ఒక్క ప్రజానికి కానీ తెలియనటువంటి పరిస్థితి. మరి వాళ్ళు చూస్తూ ఉన్నాం, అన్నీ ఉన్నాయి, పైన మీరే ఉన్నారు, కింద మీరే ఉన్నారు, కానీ మీరు వేసే ఏడుపేంటి? ఎప్పుడు పేదేడుపులు ఏడుస్తూ ఉన్నారు. ఖజానాలో డబ్బులు, మా దగ్గర డబ్బులే ఉండనే ఇవాళకి 1,80,000 పైచీలకు అప్పులు తెచ్చినటువంటి పరిస్థితి. మనం 5 సంవత్సరాల పూర్తి కాలంలో 3 లక్షల చిల్లర తీసుకొస్తే వీళ్ళు కేవలం 13 మాసాల కాలంలోనే 1,80,000 కోట్లు అప్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కొన్ని తీసుకొచ్చినా ఏదైనా రైతును ఉద్ధరించారా? రైతు నడ్డి వెరక్కొట్టారు. కొన్ని ఏదైనా విద్యావంతులకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తున్నారా? అది చెల్లించట్లేదు. విద్యార్థుల్ని నానా యాగి పెట్టి ఇవాళ ఫీజులు, కళాశాలలో ఫీజులు కూడా తారాస్థాయికి పెంచి ఒక పేద విద్యార్థి వెళ్ళి కట్టుకుని చేరి విద్యా పథకాలు పైచీలకు అమలు చేసినటువంటి పరిస్థితి. అంటే మనం రైతు భరోసా దగ్గర మొదలుకొని, 0 వడ్డీ దగ్గర మొదలుకొని, ఆటో డ్రైవర్లు, ట్యాబులు పైనుంచి కిందకి 28 పథకాలు అమలు చేసినటువంటి గనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి నువ్వు ఆనాడు ఏం చెప్పావు? నువ్వేం చెప్పావు చెప్పి అడుగుతా ఉన్నా. ఆ రోజు నేను అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసేటువంటి పథకాలతో పాటు ఈ సూపర్ 6 కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మీరు గడిచినటువంటి ఈ సంవత్సర కాలంలో ఒక్క పథకం అంటే ఒక్క పథకం కూడా అమలు చేయనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వం. గడిచిన సంవత్సర కాలంలో ఏ ఒక్క పేద మహిళ కావచ్చు, రైతు కావచ్చు, విద్యార్థి కావచ్చు, ఎవరికైనా సరే ఒక పథకం అందిందా అని అడుగుతా ఉన్నా. ఎందుకు చేత కాలేదు? మీరు అప్పులు మాత్రం చేస్తానే ఉన్నారు. చేసినటువంటి అప్పులు, వచ్చినటువంటి నిధులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్ళి ఎవరి దగ్గర వాటాలు పంచుకున్నారని ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం.
మీకు చేతనైతే పేద ప్రజలకి సాయం చేయండి. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అమలు చేయడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మానేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన యొక్క వ్యక్తిగత హననానికి పాల్గొంటూ 24 గంటలు ఆయన దూషించడానికే మీ మంది మారిపోయి అని పెట్టుకున్నారు అంటే మనం ఇచ్చిన హామీలు ఏంటి, మేము చేయాల్సినవి ఏంటి అనేటువంటి చిత్తశుద్ధి లేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మనం ఈ కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారంటీ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి మనం గ్రామాల్లోకి వెళ్ళి గ్రామంలో కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ జనంలోకి వెళ్ళి అమ్మా ఈ పథకం ఇచ్చారు చంద్రబాబు గారు సూపర్ 6 చెప్పాడు ఈ వచ్చినాయా అంటే మనకు ఒక ఆల్రెడీ ఇక్కడ ఒక QR కోడ్ ఒకటి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ఫోన్లో కూడా ఇది చేసుకుంటే స్కాన్ అవుద్ది. స్కాన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా ఇచ్చినటువంటి ప్రసంగం ఒక ఫైల్లో ఉంటుంది. తర్వాత ఈ బాబు గారు చెప్పినటువంటి వీడియోలు ఉన్నాయి. ఆయన ఏం చెప్పారు, ఏమేమి ఇస్తామని చెప్పారు, ఇవన్నీ కూడా స్పష్టంగా ఆ వీడియోలో ఉంటాయి. అవన్నీ కూడా మనం అన్ని గమనించుకుని ఈ రైతుల దగ్గరికి వెళ్ళి అలాగే ఈ నాయకులందరి దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు మన ప్రతి కార్యకర్తని అందరినీ కూడా సమాయత్తం చేసి వాళ్ళని మనం కూడా వాళ్ళందరినీ ఇంకా చైతన్య పత్రికా విలేకరులు ప్రెస్ మీడియా అనేది 4th ఎస్టేట్. ఈ రాజ్యాంగానికి 4వ ఎస్టేట్ ఎవరు ఉన్నారంటే అది ప్రెస్. ఒక సాక్షి ఎవరెవరైతే ఎత్తి చూపిస్తారో నిజాలని నిర్భయంగా చూపించేటువంటి కొన్ని ఛానళ్ళు అంటే తప్పుని తప్పు అని చెప్పి లేకపోతే ఇది అక్రమం జరుగుతుందని చెప్పి ఎవరన్నా వీళ్ళని ప్రశ్నిస్తే వెంటనే కేబుల్ ఆపరేటర్ల దగ్గర నుంచి ఆ సిగ్నల్స్ అన్ని కట్ అయిపోతాయి. ఇదే పని, వేరే పని ఏం లేదు వాళ్ళకి. ఇప్పుడు ఎన్టీవీ ఒకవేళ పొరపాటున ఇది రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి యూరియా షార్టేజ్ వచ్చింది అని ఎవరైనా చెప్పారనుకో మర్నాటి నుంచి ఎన్టీవీ కట్. తర్వాత ఒకవేళ TV9 వీళ్ళు అక్రమాలు జరుగుతున్నాయి అని ఎవరైనా చెప్పారనుకో TV9 కట్. ఈ దౌర్జన్యాలతో మీరు ఎంతకాలం కొనసాగుతారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎంతకాలం చేస్తారు? కేవలం దౌర్జన్యం, అక్రమాలు. మేమేదో రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం కాబట్టి ఇంకే బుక్ అయినా పెట్టుకో, ఏం భయపడలేదు, ఎవరో లేదు. ఇలాంటి రెడ్ బుక్లు అన్ని చాలా చూసాం. ప్రతి కార్యకర్తకి కూడా నేను ముందర ఉండి వరుసలో నడుచుకుని చేసేటువంటి పరిస్థితి ఉన్నది.